ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम ॐ नमः भगवते भगवते देवाय। देवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథాశ్రవణ మహిమ గురించి రెండవ భాగాన్ని చెప్పుకుందాం. ఇంత ముందు మనము మొదటి భాగం చెప్పుకున్నాము. మరి ఈరోజు మనము రెండవ భాగాన్ని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనము భాగవత మహిమ యొక్క గొప్పతనం ఏమిటి, భాగవతాన్ని మొట్టమొదట ఎవరు శ్రవణం చేశారు, ఎవరికి చెప్పారు, ఆ తర్వాత గురు పరంపర రూపణ ఈ భాగవతాన్ని ఏ విధంగా ఆ, స్వీకరించారు, అలాగే నిత్యం భాగవత సేవయ నిరంతరం కూడా భాగవతం చదవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అలాగే ద్వితీయార్థం అంటే రెండవసారి మళ్ళీ ఈ భాగవతాన్ని ఎవరు కీర్తనం చేశారు, ఎవరు శ్రవణం చేశారు, భాగవత సప్తాహం అంటే ఏమిటి, భాగవతం అంటేనే సప్తాహం, సప్తాహం అంటేనే భాగవతం అని ఎందుకు అంటారు, మరి అలాగే పరీక్షిత్ మహారాజు శాపానికి గురైన తర్వాత చివరి రోజుల్లో ఆయన మరి 7 రోజులు భాగవత శ్రవణం చేసి ఆయన భగవద్ధామం చేరుకున్నారని మనకి భాగవతం చెప్తుంది. అప్పటి నుంచి అంటే పరీక్షిత్ మహారాజు ఈ భాగవతంని శ్రవణం చేసినప్పటి నుంచి 7 రోజుల పాటు జరిగినటువంటి భాగవత శ్రవణం వల్ల భాగవత సప్తాహం అనేది పేరు వచ్చింది. ఆ భాగవత సప్తాహం అనేది బాగా కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఇటువంటి విషయాలు మనం చాలా ఆ, క్లుప్తంగా కూడా మనం మొదటి భాగంలో చర్చించుకున్నాం. మరి ఈ రోజున ఇంకొద్ది క్లుప్తంగా మనం ఈ రెండవ భాగాన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఆయన 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రవణం చేసి
అమృతాన్ని పొందారు, అమృతత్వాన్ని పొందారని చెప్తున్నారు ఆచార్యులు. అప్పటి నుంచే ఈ భాగవత సప్తాహం అనేది రూపొందిందని భావించవచ్చు అనమాట. కానీ భాగవతంలో చెప్పిన ప్రకారం భాగవత నిత్యం కూడా పఠించాలి. శ్రద్ధతో చేసే భాగవత అధ్యయనము భాగవత సేవ అవుతుంది. ఇది కలియుగ ఆరంభంలో జరిగింది. అందుకనే మన ఆచార్యులు చెప్తారు, నిత్యం భాగవత సేవయ. ఏమిటి ఈ నిత్యం భాగవత సేవల ఉపయోగం ఏంటంటే, మనం చెప్పుకున్నాం ఇంతం కూడా, ఈ కలియుగము కలహాల యుగము. ఈ కలియుగము శుభలక్షణాలను హరిస్తూ ఉంటుంది. ఇటువంటి కలియుగములో మనము నిత్యం భాగవత సేవ చేయటం వల్ల భౌతిక క్లేశాలు, అంటే కష్టాలు, దుఃఖాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇవన్నీ కూడా తొలగిపోతాయని మన ఆచార్యులు చెప్తూ ఉన్నారు. అందుకని కృష్ణుడికి భాగవతానికి భేదం లేదు. కృష్ణుడికి కృష్ణ నామానికి భేదం లేదు. కృష్ణుడికి కృష్ణ కథకి భేదం లేదు. కృష్ణుడికి కృష్ణ ప్రసాదానికి భేదం లేదు. అందుకని నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవత చదవడం కూడా ఇది సేవ అవుతుందన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఈ కలియుగంలో నిత్యం కూడా భాగవతాన్ని పఠిస్తారో, నిత్యం కూడా భాగవతాన్ని శ్రవణం చేస్తారో, వారు ఈ భౌతికమైనటువంటి క్లేశాలు, దుఃఖాలు, బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే సంసార బంధం నుంచి వారు బంధ విముక్తులు కావచ్చు అని మనకి భాగవత పురాణం చెప్తుందన్నమాట. ఇకపోతే తర్వాత భాగవత కథా శ్రవణం వల్ల ఎక్కడ జరిగిన తర్వాత నైమిసారణ్యంలో జరిగిందంట. అంటే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే, పరీక్షిత్ మహారాజు గంగా నది దగ్గర వారం రోజుల పాటు ఆయన భాగవతాన్ని, అంటే 7 రోజుల పాటు ఆయన భాగవతాన్ని శ్రవణం చేశారు. బాగుంది, అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడ జరిగింది ఈ భాగవత కథా శ్రవణం అంటే నైమిసారణ్యంలో జరిగిందంట. నైమిసారణ్యంలో ఎలాగా చూద్దాం. సర్వజీవుల శాంతి కోసం, లోక కళ్యాణార్థం ఋషులు 1000 సంవత్సరాలు పట్టేటువంటి ఒక యజ్ఞం తలపెట్టారంట. ఋషులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, ఈ సమాజానికి ఏ విధంగా మేలు చేయాలనే ఉంటాడు ఋషి అనేవాడు, సాధువు అనేవాడు. ఆ విధంగా కేవలం కాషాయం కట్టి గడ్డం పెంచిన వాడే కాకుండా జనుల శ్రేయస్సు కోసము ఈ నైమిసారణ్యంలో ఋషులు 1000 సంవత్సరాలు సాగే యజ్ఞాన్ని ఆరంభించారు. ఈ యజ్ఞం కొనసాగుతుంది. కానీ వీరు ఏదైతే ఫలితాన్ని ఆశించారో దాని మీద ఎవరికి నమ్మకం కలగలేదు. యజ్ఞం చేస్తున్నారు కానీ నమ్మకం కలగలేదు, ఫలితం వస్తుందో రావట్లేదు అనేది. ఎందుకంటే కలియుగములో భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవంతుడి యొక్క ప్రేమ కేవలము హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారానే వస్తుందని మనకి ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా యజ్ఞ విధానం అనేది త్రేతాయుగానికి నిర్ణయించబడిందే కానీ కలియుగానికి కాదు. కలియుగంలో చేయవలసినది సంకీర్తన యజ్ఞమే. అలాగే తమ ముఖాలందరూ, ఆ ఋషుల యొక్క ముఖాలందరూ కూడా ముసిబారయ్యే కానీ ఈ ఫలితం లభించదేమో అని ఒక చింతన కలిగింది వాళ్ళందరికీ కూడా. కానీ వారి సంకల్పం ఉందిగా గట్టిగా, సత్సంకల్పం ఏంటంటే వారెవరు కూడా కుటుంబం కోసం కాదు కాబట్టి ఈ సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం, సర్వజీవుల శాంతి కోసం వాళ్ళు సంకల్పం చేశారు. కాబట్టి భగవంతుడు తప్పకుండా లాభాన్ని చేకూరుస్తాడు. ఆ విధంగా వారు సత్సంకల్పం చాలా గొప్పది కాబట్టి అదే సమయంలో శ్రీల సూత గోస్వామి నైమిసారణ్యానికి రావడం జరిగిందనమాట. ఎవరు శ్రీల సూత గోస్వామి అంటే, పరీక్షిత్ మహారాజు 7 రోజుల పాటు సుఖదేవ గోస్వామి నుంచి ఈ భాగవత కథా శ్రవణం చేస్తున్నప్పుడు
ఆ ఒక్క వారిలో, ఆ భక్తుల మధ్యలో, ఆ సాధుల మధ్యలో, ఋషుల మధ్యలో సూత గోస్వామి కూడా ఉన్నారు పరీక్షిత్ మహారాజ్ తోటి. ఆ సమావేశంలో సూత గోస్వామి సుఖదేవ గోస్వామి నుంచి అన్నీ కూడా ఆయన శ్రవణం చేశారు సూత గోస్వామిని. ఆ శ్రవణం చేసిన సూత గోస్వామి అదే సమయంలో నైమిషారణ్యం రావడం జరిగిందనమాట. అప్పుడు ఋషులందరూ కూడా ఆయనని సాధారణంగా ఆయన్ని చాలా గౌరవిస్తూ ఆహ్వానించారు. ఆయనకి ఆసనాన్ని కూడా సమర్పించారు. అలాగే వారికి పూజలు కూడా వారికి చేయడం జరిగింది. అప్పుడు వారందరూ కూడా అడిగారు, మాకు ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి, మేము ఏమి చేస్తే ఈ యజ్ఞాన్ని మేము పూర్తి చేయగలుగుతాము, ఏమి చేస్తే ఈ లోక కళ్యాణం అలాగే ఈ సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది అని అడగడం జరిగింది. అప్పుడు సూత గోస్వామి ఏం చెప్పారంటే, ఈ ఒక్క భాగవత కథాశ్రవణం చేయండి మీరందరూ కూడా అని చెప్పడం జరిగింది అనమాట. భాగవత కథాశ్రవణం చేయండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సౌనకాది ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానంగా శ్రీల సూత గోస్వామి తాను గంగా తటం అంటే గంగా నది దగ్గర శ్రీల సుఖదేవ గోస్వామి ద్వారా వినినటువంటి భాగవతాన్ని రమ్యంగా వినిపించారనమాట. అందరూ కూడా ఆయన వినిపించారు. ఏది అంటే సుఖదేవ గోస్వామి నుంచి ఏదైతే విన్నారో ఆ విన్నట్టుగా కూడా భాగవతాన్ని ఈ సౌనకాది ఋషులందరూ కూడా ఆయన ఎంతో రమ్యంగా వినిపించారనమాట. ఈ విధంగా శ్రీమద్ భాగవత కథాశ్రవణం మరొక్కసారి ఉత్తమ వక్త, ఉత్తమ శ్రోతల నడుమ చక్కగా సాగింది. అంటే ఉత్తములైన వక్త శ్రోతలు జతకూడదే భాగవత కథాశ్రవణం చక్కగా కొనసాగదు. అలాగే వారం రోజుల్లో కథ పూర్తవుతుందే కానీ శ్రవణ ఫలము కానీ దక్కదు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, అక్కడ ఎప్పుడు శ్రీమద్ భాగవత కథాశ్రవణం బాగుంటుంది అంటే, అక్కడ కీర్తించే వారికి కృష్ణ ప్రేమ ఉండాలి, వినేవారికి కూడా కృష్ణ ప్రేమ ఉండాలి. అప్పుడు అది చాలా రమ్యంగా ఉంటుందంట భాగవతం అనమాట. ఆ విధంగా సౌనకాది ఋషులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క సూత గోస్వామి కూడా ఎంతో చక్కగా ఈ యొక్క శ్రీమద్ భాగవత కథ శ్రవణాన్ని చక్కగా కూడా ఆయన వినిపించారు, రమ్యంగా వినిపించారు. దానికి ఏంటంటే కృష్ణ ప్రేమయే శ్రవణ ఫలం. ఏంటి ఆ ఫలం అంటే కృష్ణ ప్రేమ. అంటే భాగవత కథను వినడం ద్వారా ఏమిటి అంటే కృష్ణ ప్రేమ ఉద్భవిస్తుందంట. ఎవరైతే భాగవత కథను శ్రవణం చేస్తారో, కీర్తనం చేస్తారో, వారి హృదయంలో కృష్ణ ప్రేమ అనే ఒక జ్యోతి వెలుగుతుందంట, ఆధ్యాత్మిక జ్యోతి అనమాట. అటువంటి అమృతత్వ ప్రాప్తియే శ్రవణ ఫలము. అది అటువంటి గొప్ప శ్రవణ ఫలం వస్తుందంట భాగవత కథా శ్రవణం వల్ల. అందుకనే భాగవత జీవన విధి ఆరంభము కావడమే శ్రవణ ఫలము. ఏదో ఆట విడుపుగా చేసే కథాశ్రవణము తగినంత ఫలితాన్ని ఇవ్వదు. ఏదో మెటీరియల్ చదవటం వల్ల ఈ భాగవతము కథ అంత ఫలితాన్ని ఇవ్వదు. అది అందుకని ఈ 20వ శతాబ్దం చివరిలో ఆరంభమైనటువంటి భాగవత కథ శ్రవణాన్ని పరిశీలిద్దాం. అంటే గతి తప్పిన నవీన నాగరిక మానవుని జీవితంలో శ్రీమద్ భాగవతము నిశ్చయముగా గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని సృష్టిస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో శ్రీల ప్రభుపాదుల వారు భాగవతానికి గొప్ప వ్యాఖ్యానాన్ని రచించాలని చెప్పి రచించుకున్నారు ఆయన శ్రీల ప్రభుపాదుల వారు. భగవద్ దర్శనం పత్రిక ద్వారా భగవత్ సందేశాన్ని జనులకు అందించే ప్రయత్నం చేసిన శ్రీల ప్రభుపాదుల వారు తర్వాత గ్రహాంతర సులభయానం అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఆ పుస్తకమే శ్రీమద్ భాగవత రచనానికి నాంది పలికిందంట. అంటే గతి తప్పినటువంటి నవీన నాగరికత, గాడి తప్పినటువంటి మానవుని నాగరికతని మళ్ళీ సరైన మార్గంలో పెడతం కోసం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రభావం తీసుకొచ్చారు మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు.
ఆ విధంగా వారు భాగవతాన్ని రచించారు. 18,000 శ్లోకాలు ఉంటాయి భాగవతంలో. ప్రతి శ్లోకానికి కూడా అర్థము, తాత్పర్యం, భాష రాయడం అనేది శ్రీల ప్రభుపాదుల యొక్క లక్ష్యం అన్నమాట. ఈ విధంగా ఆయన ఎంతో, అంటే వారు భగవంతుడి పట్ల ప్రేమ, ఒక తపస్సు చేసి ఆయన భాగవతాన్ని రచన జరిగింది శ్రీల ప్రభుపాదుల వారు. ఈ సాధనకు, ఈ మహత్కార్య సాధనకు 5 నుండి 7 సంవత్సరాల సమయం పట్టవచ్చుమని శ్రీల ప్రభుపాదులు అభిప్రాయపడ్డారు. మొదటి సంపుటాన్ని శ్రీల ప్రభుపాదుల వారు 7వ అధ్యాయంలో 7వ శ్లోకంతో ఆపారు. ఇది ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకు 7వ అధ్యాయంలో 7వ శ్లోకంతో ఆపారు? ఏదైనా స్కందాన్ని 3 భాగాలు విభజించాలంటే ఏదో ఒక అధ్యాయంతో కానీ, కథనంతో కానీ, ఇంకో పద్ధతితో కానీ విభజించడం జరుగుతుంది కదా. కానీ శ్రీల ప్రభుపాదులో మాత్రం 7వ అధ్యాయంలోని 7వ శ్లోకంతో ప్రథమ సంపుటాన్ని ఆపడంలో ముఖ్య ఉద్దేశము ఏమిటంటే అదే శ్రీమద్ భాగవత సారాంశము కావడమే. ఏంటి సారాంశం అని చెప్తుందన్నమాట. యస్యాం వై శ్రూయమానాయా కృష్ణే పరమపూరుషే భక్తిర్భుతద్యతే పుంసః శోకమోహభయాపః. అంటే కేవలము శ్రీమద్ భాగవతాన్ని వినడం వలన శోకము, మోహము, దుఃఖము, భయమనే నశింపజేస్తుందంట. కృష్ణ భక్తి ఉత్పన్నమవుతుందంట. కృష్ణ భక్తి అనే ఒక లత, ఒక పుష్పము హృదయములో ఉద్భవిస్తుందంట. అదే దీని యొక్క అర్థము. అందుకే భౌతిక జగత్తులో జీవుడు కూరుకుపోయాడు కదా, దుఃఖాలలో, బాధలలో, కష్టాలలో, శోకాలలో. మరి దీని నుంచి బయటపడాలంటే మార్గం ఏమిటి? కేవలము కృష్ణ భక్తి ఒకటే. మరి ఎలా వస్తుంది కృష్ణ భక్తి అంటే? కృష్ణనామ జపం చేయడం ద్వారా, కృష్ణ కథా శ్రవణం చేయడం ద్వారా, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా. అందుకే భాగవతం అంతా ఏముంటుందని మనకి కృష్ణ కథలు ఉంటాయి. అందుకే ఈ విషయాన్ని అందరికీ విప్పి చెప్పడానికే శ్రీల వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. ఎవరైతే ఈ భాగవతాన్ని వింటారో వారికి కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది అనడానికి ఈ శ్లోకం అర్థము. అందరికీ, ముఖ్యంగా ప్రస్తుత కాలానికి కావాల్సింది ఇదే కదా. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకముతో మొదట సంపుటాన్ని ముగించారు. అది కష్టమే దాన్ని ముద్రించి ఆ తర్వాత మిగిలిన 2 సంపుటాలలో ప్రథమ స్కందాన్ని పూర్తి చేశారు. ఆ విధంగా అమెరికాకు వెళ్ళి అక్కడ కృష్ణ భక్తి బాణ ప్రచారం చేశారు. ఆ తర్వాత విశ్వవ్యాప్తంగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ మిగిలిన స్కందాలకు కూడా భక్తి వేదాంత భాషని రచించారు. భాగవత జీవన విధిలో శ్రీల ప్రభుపాదుల వారు నిత్యం భాగవత సేవను ప్రవేశపెట్టారు. అందుకే కృష్ణ భక్తి భావంలో కొనసాగేవారు ప్రతిరోజు కూడా భాగవత పఠనము, శ్రవణం చేస్తారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో పొద్దున పూట 1 గంట సేపు శ్రీమద్ భాగవత ప్రవచనం ఉంటుంది. ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక గొప్ప వ్యవస్థ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి శ్రీమద్ భాగవత వ్యాఖ్యానాన్ని నభూతో నభవిష్యత్తిగా వర్ణించడం అతిశయోక్తిగానే కాదు. 18,000 శ్లోకాలకి ప్రతి పదార్థ తాత్పర్య భాషను రాయడము ఈ జగత్తులో మొట్టమొదటిసారి జరిగింది. అది శ్రీల ప్రభుపాదుల వారి వల్ల జరిగింది అనమాట. ఈనండి 18,000 శ్లోకాలకి ప్రతి శ్లోకానికి కూడా ప్రతి పదార్థము, తాత్పర్యము, భాష్యము. ఇంకా మళ్ళీ అటువంటి జరగాల్సిన అవసరం లేదు, ఇచ్చేశారు. యుగానికి కావలసిన మొత్తం కూడా ఇచ్చేశారు. అందుకని ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి భాగవత వ్యాఖ్యానాన్ని నిత్యం పఠిస్తారో వారికి ఆధ్యాత్మిక పురోగతి రాజమార్గములాగా కొనసాగుతుందంట. భక్తి వేదాంత భాష్యం ద్వారా ఆయన మన జీవితాంతము చదివేటంత విషయాన్ని మనకి అందించారు. జీవితం సరిపోతుందంట
ఈ భాగవతం చదవడానికి. చదివినా మళ్ళీ మళ్ళీ కూడా చదవాలనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆదిలో బ్రహ్మదేవుడు భాగవత శ్రవణం ద్వారానే సృష్టి కార్యాన్ని చేయగలిగాడు. ఆ తర్వాత సనత్ కుమారుడు సంకర్షణ ద్వారా భాగవతం విని దివ్య జ్ఞాన సంపన్నుడయ్యాడు. సుఖదేవుని ద్వారా భాగవతం విని పరీక్షిత్తు అమరత్వాన్ని సంపాదించాడు. భాగవత శ్రవణం ద్వారానే భక్తిదేవి తనయులైన జ్ఞాన వైరాగ్యాలు నిత్య జీవనాన్ని పొందారని పద్మపురాణాంతర్గతంలో ఉందంట. అలాగే నైమిషారణ్యంలో ఋషులు భాగవత శ్రవణం ద్వారానే తాము సంకల్పించిన జన కళ్యాణాన్ని సాధించగలిగారంట. కృష్ణ భక్తి ద్వారానే జనులు సకల కష్టాలు తొలుదైన విషయాన్ని చాటి చెప్పడానికే శ్రీల వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. అటువంటి భాగవత శ్రవణ ఫలంగా సమస్త క్లేశ నాశకమైన కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. అంటే శ్రీమద్ భాగవత శ్రవణము భవరోగ ఉపశమన విధానం అన్నమాట. మరి ఈ చికిత్సా విధానము కేవలం భారతీయులకు లభిస్తుందా? ఎలా? అందుకే కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించి శ్రీమద్ భాగవత వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలో రచించారంట, ఇంగ్లీష్లో. ఎందుకంటే ఈ కృష్ణ కథ, కృష్ణ భక్తి ప్రపంచమంతా ప్రచారం అవ్వాలి. అందరూ కృష్ణ భక్తిని స్వీకరించాలి, కేవలం భారతీయులకే కాదు. ఎందుకంటే సర్వజీవులు కూడా భగవంతుడి యొక్క సంతానమే. అందుకేమంటారు, వసుదైవ కుటుంబకం అంటారన్నమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదులు ఆంగ్లంలో రచించిన దాన్ని తర్వాత వారి శిష్యులు అలాగే ప్రశిష్యులు అందరూ కూడా తమ తమ భాషలోకి అనువదించి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా ఒక మంచి ఆనందాన్ని, అవకాశాన్ని, భాగవతాన్ని అందించగలిగారనమాట. అలాగే మన తెలుగు భాషలో కూడా శ్రీల ప్రభుపాదుల భాగవతం భాష లభిస్తుంది. ఏ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే మరింత శ్రద్ధగా సేవించి దివ్య లాభాన్ని పొందవచ్చు. ఇతరులకు కూడా శ్రవణ అవకాశాన్ని కలిగించి చక్కగా అందరూ కూడా ధన్యులు అవ్వచ్చు అనమాట. ఈ విధంగా శ్రీమద్ భాగవతం కథాశ్రవణ యొక్క ఫలితం ఇలా ఉంది. కథాశ్రవణ యొక్క మహిమ మనం 2 భాగాలు చర్చించుకున్నాం. మొదటి భాగము అలాగే 2వ భాగము. కాకపోతే ఏంటంటే మొదటి భాగానికి 2వ భాగానికి చాలా టైం తీసుకుంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. నాకు ఉన్నటువంటి అత్యవసర సేవల ద్వారా నేను మళ్ళీ మధ్యలో క్లాసులు తీసుకోలేకపోయాను. సారీ, ఎవరేమనుకోబాకండి. గ్యాప్ వచ్చింది అంటే గ్యాప్ లేకుండా ఎమ్మడే చెప్పేసి చాలా బాగుండేది. బట్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా చూడండి, వినండి, అలాగే మీరు అర్థం చేసుకోండి, అలాగే మీరు ఆచరించండి, ఇంకా నలుగురికి చెప్పే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి హరే కృష్ణ. సో మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈ భాగవత కథాశ్రవణ మహిమ గురించి మీరేం తెలుసుకున్నారు, మీకు ఏం అర్థమైంది, మీరు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, తెలియజేయాలనుకుంటే తెలియజేయవచ్చు. హరే కృష్ణ. ఈ కలియుగం అనేది కలహాల యుగం. అలాగే ఈ కలియుగంలో శుభ లక్షణాలు హరిస్తున్నాయి కాబట్టి భాగవత సేవ చేయడమే ఉత్తమమైన మార్గం అని తెలుసుకున్నాను గురూజీ. అలాగే ఏ విధంగా అంటే కృష్ణుడికి భాగవతానికి భేదం లేదు, అలాగే కృష్ణుడికి కృష్ణ ప్రసాదానికి, కృష్ణుడికి కృష్ణ నామానికి భేదం లేదు అని తెలుసుకున్నాను గురూజీ. భగవంతుని ప్రేమ మనకి లభించాలి అంటే అది కేవలం హరినామ జపం ద్వారానే ఈ కలియుగంలో మనకి లభిస్తుంది అని తెలుసుకున్నాను. అలాగే ఎక్కడైతే భాగవతం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అంటే అక్కడ ఉత్తమమైన వక్త, ఉత్తమమైన శ్రోత ఉంటేనే అక్కడ భాగవతం జరుగుతుంది అని తెలుసుకున్నాను గురూజీ.
18,000 శ్లోకాలు ఆ, శ్రీల ప్రభుపాదుల వారు ప్రతి పదార్థము తాత్పర్యము భాష్యం రాశారు అని భాగవతంలో రాశారు అని తెలుసుకున్నాను. అలాగే ఈ కలియుగంలో శోకం, మోహము, లోభము, క్రోధం, కామం ఇవన్నీ కృష్ణ భక్తి ద్వారానే, భాగవతాన్ని వినడం ద్వారానే నశిస్తాయి అని ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాను గురూజీ. అలాగే శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు రాసిన భాగవతాన్ని వింటే చాలు మన జీవితం రాజమార్గం లాగా సాగుతుంది అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాదం గురూజీ. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే భాగవత సేవయే నిత్యం భాగవత సేవయే భౌతిక సంసార బంధం నుంచి విముక్తి అని తెలుసుకున్నాను గురూజీ. నైనిక నైనికారణ్యంలో 7 రోజుల పాటు శ్రవణం జరిగింది. సర్వజనుల శాంతి కోసం 1000 సంవత్సరాల పాటు యజ్ఞం తలపెట్టారు. అక్కడికి సూత గోస్వామి వచ్చారని పూజలు చేశారు. ఏం చేస్తే ఈ యజ్ఞం పూర్తి చేస్తామని చెప్పేసి అనుకుంటే అక్కడ భాగవత కథలను శ్రవణం చేయడం వల్ల ఈ యజ్ఞం పూర్తి చేయొచ్చని 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలను అడిగారు గురుజీ. భాగవతాన్ని రమ్యంగా వినిపించారు సూత గోస్వామి. ఉత్తమ వస్త స్తోత్రం పూర్తయింది. శ్రీకృష్ణ ప్రేమ జ్యోతి వెలిగిందని అనుకున్నారు స్వామీజీ. అయితే 18,000 శ్లోకాలు ఈ యొక్క భాగవతంలో ఉంటాయని నేను ప్రభుపాదుల వారు దీని 7వ అధ్యాయం 7వ శ్లోకం ద్వారా ఆపివేశారన్న విషయాన్ని తెలుసుకున్నాను ప్రభుజీ. నేను 18,000 శ్లోకాలను తాత్పర్యము, దాని యొక్క ప్రతిపదార్థము, భావమును కూడా ప్రభుపాదుల వారు స్పష్టంగా మనకు అందించారని, మళ్ళీ ఆయన ఇక్కడ బోధన చేయడమే కాకుండా అమెరికా కూడా వెళ్ళి బోధన చేశారన్న విషయాన్ని నేను ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నాను ప్రభుజీ. మరి ఇప్పుడు మనం ఈ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల, వినడం ద్వారా సంసార బంధం నుంచి విముక్తి అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి సంసార బంధం నుంచి మనం ఏ రకంగా విముక్తి అవుతాం ప్రభుజీ? మంచి ప్రశ్న. సంసార బంధం నుంచి విముక్తి అవ్వటం అంటే అందరినీ వదిలిపెట్టి వచ్చేయమని చెప్పి కాదు. దాని మీనింగ్ ఏంటంటే మనము భగవంతుడి మీద ఆ భక్తితోటి నిత్యము ఈ భగవన్నామ జపం చేయటం వల్ల చక్కగా మనము మన కుటుంబము ఆనందంగా ఉంటూ, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఆ పిల్లలకి వివాహాలు అయిపోయిన తర్వాత, బాధ్యతలు అయిపోయిన తర్వాత మనము కూడా చక్కగా ఇంకా భక్తి ఎక్కువ చేస్తూ భగవంతుడి దగ్గరగా జీవిస్తాం. అదే సంసార బంధం నుంచి విముక్తి అండి. అంతే. సంసార బంధం నుంచి విముక్తి అంటే ఇవాళ భార్య పిల్లల్ని, భర్త పిల్లల్ని వచ్చి వదిలేసి వచ్చేమని కాదు అర్థం. సంసార బంధం ఏంటి ప్రమాదం అంటే భక్తి కనుక లేకపోతే బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, కుటుంబం పట్ల అటాచ్మెంట్ పెరిగిపోయి మనవలు చూడాలి, మనవరాలు చూడాలి అని చెప్పి అలా 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 అనుకుంటూ వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అదే భక్తి ఉందనుకోండి, చక్కగా మన పిల్లలకి వివాహం అయిన తర్వాత ఎక్కువగా వానప్రస్థం అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేయడం, దాన్ని వానప్రస్థం అంటారు ఈ కలియుగంలో. అంటే చక్కగా తీర్థయాత్రలు చేస్తూ అప్పుడప్పుడు పిల్లల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇదేం తప్పు కాదు. కానీ భక్తి మాత్రం ప్రధానం అనమాట. దీన్నే సంసార బంధాల నుంచి విముక్తి అంటారు. సంసార బంధం నుంచి విముక్తి అంటే ఈ రోజుకి అన్ని వదిలేసి వచ్చేమని మీనింగ్ కాదనమాట. ఓకేనా తల్లి? అర్థమైంది ప్రభుజీ. సంసారంలో ఉంటాం, బట్ అటాచ్మెంట్ ఎవరితో? భగవంతుడితోటి. ఓకే, హరే కృష్ణ. అర్థం ప్రభుజీ. నాకు బాగా కదమ్మా. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. కృష్ణునికి భాగవతానికి భేదం లేదు. కృష్ణునికి నామానికి భేదం లేదు అని తెలుసుకుందాం గురూజీ. సర్వ జీవుల కోసము ఋషులు యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞము తలపెట్టిన ఫలితం వస్తుందా రాదా అని వారికి నమ్మకం కలగలేదు. నైమినారణ్యంలో గంగా నది దగ్గర సూత గోస్వామి కూడా ఉండటం వల్ల అక్కడికి వచ్చారు. రావటం వల్ల వారిని ఋషులు అడిగితే సూత గోస్వామి హరి హరినామ సంకీర్తన చేయమని సూత గోస్వామి ఏంటి గురుజీ?
భాగవత కథా శ్రవణం చేద్దామని చెప్పారు. భాగవత కథాశ్రవణం చేయమని చెప్పారు. కలియుగము కలహాల యుగము, అందుకని హరినామ సంకీర్తనమే చేయటము ఎంతో యజ్ఞం చేసినంత పుణ్యఫలము వస్తుంది. భాగవత కథ వినటం ద్వారా కృష్ణ ప్రేమ ఆధ్యాత్మిక జ్యోతి రమ్యంగా భాగవత శ్రవణం కలుగుతుంది అని తెలుసుకున్నాం గురుజీ. భాగవత శ్రవణము భాగవతాన్ని ప్రభుపాదులు వారు రచించారు. దానిని మనకి అదే వ్యాసదేవులు రచించారు. దాన్ని అర్థమయ్యేటట్టు భాగవతాన్ని ప్రభుపాదులు వారు మనకి భాష్య రూపంలో అనువాదించారని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. తప్పకుండా క్షమించండి. హరే కృష్ణ. ఎస్ గురుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆది హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామ్ గురూజీ. భాగవత కథాశ్రవణం యొక్క మహిమను గురించి చాలా అర్థవంతంగా చెప్పారు గురూజీ. చాలా తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. నీకు గారి గోరిష్ఠ శిల ప్రభుపాద్. హరే హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. భాగవత శ్రవణం గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ.